హాయ్ అమ్మా. ఇది వేద పాఠశాల, హరికథ పాఠశాల. ఓకే, అంటే వేద పాఠశాల కూడా ఇక్కడ దగ్గరలో ఉంది. ఇది ఏ ఊరు చెప్పగలరా? అంటే ఇది తెలియదు. ఊరు ఎందుకు అడిగానంటే చూసి చాలామందికి ఇది ఎక్కడన్నా తెలీదు, అందుకని ఊరు పేరు అడిగాను, జిల్లా కూడా అడిగాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారమ్మా? మీది ఫస్ట్ ఇయర్. నువ్వు తల్లి, నువ్వు కూడా కొత్తగా జాయిన్ అయ్యావా? నువ్వమ్మా? నీది కూడా ఫస్ట్ ఇయర్. నీ తల్లి 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడ హరికథ ఒకటే నేర్పిస్తారా అమ్మ? అన్నీ నేర్పిస్తారు. ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? 50 సంవత్సరాలు. ఎవరు స్థాపించారో పేరు చెప్పగలరా? ఆయన స్థాపించారు. ఇప్పుడు ఆయన ఉన్నారా అమ్మ? ఇప్పుడు మరి ఇది ఎవరు నడిపిస్తున్నారు? అంటే వాళ్ళ అబ్బాయి అమ్మ, వాళ్ళ తమ్ముడు నడిపిస్తున్నారు. మీది ఏ ఊరు తల్లి? కర్ణాటక నుంచి ఇక్కడికి వస్తున్నారు. మీదమ్మా? నీ తల్లి? కుప్పం సైడ్. నీదమ్మా? అక్కడి నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు డే అండ్ నైట్ కూడా. మీరు ఇంటికి వెళ్తారా అసలు? అంటే అప్ అండ్ డౌన్ వస్తారా? ఇక్కడే ఉంటారా? అంటే మరి మీకు తినడానికి అది అంతా వీళ్ళే చూసుకుంటారా? వీళ్ళే పెడతారా? అంటే ఇంత మీకు నేర్పించడానికి ఫీజు అని తీసుకుంటారా అమ్మ? ఫీజు ఏం లేదు, ఫ్రీ. మీకు ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలన్నా ఫ్రీ అనా? ఎన్ని సంవత్సరాలని నేర్పిస్తారు? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని సంవత్సరాలని నేర్పిస్తారు. అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారా? దీంట్లో ఏంటి అంత గొప్పతనం మీరు చెప్పగలరా? అంటే హరికథ ఎందుకు, అది ఏంటి? అంటే హరికథ అంటే ఏంటి? నాకు భగవంతుని నామ స్మరణ, దానికోసం మీరు నేర్చుకుంటున్నారు. మీకు ఎందుకు నేర్చుకోవాలనిపించింది? అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్వరు కూడా హరికథ బుర్రకథ ఇలాంటివి ఎవరు నేర్చుకోవట్లేదు, ఎక్కడా కూడా వినట్లేదు. ఎందుకంటే టీవీ అని, ఎల్ఈడి అని, సినిమాలని, సోషల్ మీడియా అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని ఇవన్నీ వస్తున్నాయి. కానీ మీకెందుకు ఇది నేర్చుకోవాలనిపించింది? నేర్చుకుంటే మనకి చిన్న కట్టుబాట్లు, సాంప్రదాయాలు అన్నీ తెలుస్తాయి అక్క. బతకడం ఎలా ఏంటి సాంప్రదాయాలు బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఈ కథలు నేర్చుకుంటే ఇప్పుడు అలా అని లాయర్ అని, డాక్టర్ అని ఇప్పుడు వేరే వేరేగా ఉంటున్నారు అక్క. అలా కాకుండా సాంప్రదాయంగా ఉంటూ అందరికి. అంటే ఇప్పుడు రామాయణం కూడా ఇప్పుడు దేవుడి స్మరణ అంటే ఎవరు పట్టించుకోవడం లేదు. అది మేము ఇలా హరికథను చదివి ఇలా పైకి తీసుకొద్దామన్నా. మంచి ఆలోచన అమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు. దేవుడి గురించి తెచ్చుకుందాం, లేకపోతే స్మరిద్దాం, మనం ఉన్నామా దండం పెట్టుకున్నామా వెళ్ళిపోయామా ఇంతే. ఇలా హరికథ ద్వారాగానో లేకపోతే వేరే బుర్రకథ ద్వారాగానో దేవుడిని స్మరించుకుందామని ఎవ్వరూ అనుకోవట్లేదు. కానీ మీరు చిన్న వయసులో అలా అనుకుంటున్నారంటే చాలా గ్రేట్. మీకు నేర్పించే గురువు గారు పేరు? మీకు పొద్దుట ఏ టైంకి స్టార్ట్ అవుతుంది క్లాస్? 8:30. మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటుందా అమ్మ క్లాస్? ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటాయి. లంచ్ బ్రేక్ ఉంటుందా అమ్మ? అంటే లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారా? డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు అది అంటే ఈవినింగ్ 5 వరకు కంటిన్యూస్గా నేర్చుకుంటారా? మీకు హాలిడేస్ ఉంటాయా మరి? ఓకే, అంటే మొత్తం సమ్మర్ హాలిడేస్ లాగా మీకు కూడా సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళొచ్చు. మీరు ఇదంతా నేర్చుకుని ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఉంటుందా అమ్మ? పర్ఫార్మెన్స్ ఉంటుందా? ఇక్కడ నుంచి తీసుకెళ్తారా? వెళ్ళి తీసుకెళ్తారా? ఇక్కడ నుంచే తీసుకెళ్తారా? బయట ఎక్కడి నుంచి ఏమైనా ఉండదు. అంటే ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఉందంటే మిమ్మల్ని అప్రోచ్ అయితే వస్తారా? ఇక్కడ అడగాల ఎంత? అంటే ఇన్ని రోజులకి ఇంత ఉంటుందా, లేకపోతే ఒక్క హరికథకి ఇంత ఉంటుందా అమ్మ? ఇంతనే ఉంటుందా? హరికథ ఒకటేనా? బుర్రకథ హరికథ రెండు ఒకటేనా? హరికథ ఒకటేనా? ఎక్కడికైనా ఏ దేవాలయం అయినా సరే, ఏ ఉత్సవాలైనా సరే అక్కడ మిగిలిన అప్రోచ్ అయితే మిమ్మల్ని పంపిస్తారు. ఓకే అమ్మ. అంటే మీరు ఇంటి దగ్గర వదిలేసి ఇక్కడికి వచ్చి డే అండ్ నైట్ క్లాసులు నేర్చుకుంటారు కదా, మరి మీ స్టడీ మీరు చదువుకోవాలి అని అనుకుంటే? అంటే అది కూడా మేము మీకు ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు.
ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఏం కావాలని వీళ్ళు చూసుకుంటారు. మీరు ఏం చదువుకోవాలన్నా చదువుకోవచ్చు, అలాగే ఈ క్లాసులు కూడా అటెండ్ అవ్వచ్చా? చాలా గ్రేట్. ఇదంతా చేసేది ఎవరు చూసుకుంటారమ్మా? మరి మీరు ఇది చదువుకుందామని మీరు ఎవరికి చెప్తారు మేము ఇలా చదువుకోవాలని ఉందని? ఆయన చెప్తారు. ఆయన చెప్తే ఆయన చూసుకుంటారా? సో ఇద్దరు కలిసి చూసుకుంటారు, మిమ్మల్ని చూసుకునేది వీళ్ళిద్దరు. ఓకే అమ్మ. ఈ మూర్తి గారు ఎక్కడ ఉంటారో మాకు చూపిస్తారా? లోపల ఉంటారా? తీసుకెళ్తారా? కమ్. సార్ ఒకసారి మూర్తి గారిని పిలుస్తారా? అదే రేపు రండి, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, రేపు వస్తే అన్నీ చెప్తారంట. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు, మీ పాఠశాలకి, మీ గురువులకి పాదాభివందనాలు. ఎందుకు మీకు చిన్నపిల్లలు కదా అక్క అని అనొచ్చు, ఎందుకు అంటే మీకు పాదాభివందనాలు. ఈ రోజుల్లో ఎవరు ఇలా చేయలేరు, మీరు చేసేది ఎవరు చేయలేరు. అమ్మ నాన్నలు వదిలేసి ఒక 2 రోజులు వదలాలంటేనే ఏదోలా ఉంటారు. ఆ పాప చాలా గ్రేట్ అమ్మ. నువ్వు, నీ పేరు మర్చిపోయి, పావని, నువ్వు చాలా గ్రేట్, అసలు చాలా అంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మరుగున పడిపోతున్న సాంప్రదాయాల్ని ఇంకా బ్రతికించడానికి మీరు ప్రయత్నిస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.